కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రకరకాల కారణాలు విశ్లేషిస్తున్నారు. 2 దఫాలుగా ప్రజలు అధికారం అప్పగిస్తే ప్రజల నాడికి భిన్నంగా పనిచేశామని తాజాగా గులాబీ నేతలు రియలైజ్ అవుతున్నారు. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని కేటీఆర్ వంటి నేతలు చెబుతుంటే పార్టీ క్యాడర్ నుంచి మాత్రం బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడం పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కు పార్టీ నేమ్ చేంజ్ తన కెరియర్లోనే పెద్ద డ్యామేజ్ గా మారింది. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల సన్నద్ధత సమీక్షలో తెలంగాణ గళం బలం దళం బీఆర్ఎస్ మాత్రమే అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిన పార్టీ పేరులోనే తెలంగాణ లేకుండా పోవడంతో ఆ సెంటిమెంట్ పడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇక తిరిగి నిలబడాలంటే పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే ప్రతిపాదనలు గులాబీ నేతల్లోనే తాజాగా వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి నాయకులే కాదు, సీనియర్ నేతగా ఉన్న స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి వారు సైతం తాజాగా ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అధినేత ఆదేశాలు లేనిదే ఎలాంటి ప్రతిపాదనలు పుట్టవని గులాబీ పార్టీలో ఈ కొత్త డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ అని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు భావించారు. అందుకే 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు ఆ సెంటిమెంట్ను చేతులా కాలరాశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోతే ఇక స్టేట్ పొలిటికల్ సినారియో అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందనే చర్చ నడుస్తోంది. దీంతో పార్టీకి సంజీవని లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలనే అభిప్రాయానికి అధినేత కేసీఆర్ వచ్చారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం నేరుగా తానే ప్రస్తావిస్తే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని గ్రహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్టీలోని ముఖ్య నేతల ద్వారా లీకులు ఇప్పిస్తూ పార్టీ పేరును తిరిగి మార్చుకునేలా పరిస్థితులు కల్పిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ తన ఆలోచనలు అమలు చేయాలనుకుంటే నేరుగా కాకుండా తొలుత అందుకు తగిన పరిస్థితిని క్రియేట్ చేసి ఆ తర్వాత పార్టీ మొత్తం ఆమోదంతోనే ఈ నిర్ణయం జరిగిందనేలా చేయడంలో కేసీఆర్ నేర్పని అని, ఈసారి కూడా అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే నేషనల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ వేసిన తొలి అడుగు బెడిసికొట్టింది. సొంత గడ్డపైనే ఎదురుదెబ్బ తగలడంతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ పాగా వేయాలనే ఆలోచనకు అనేక సందేహాలు, సంశయాలు మొదలయ్యాయి. దీంతో రచ్చ గెలవాలంటే మొదట ఇంట గెలవాలన్న సూత్రాన్ని పాటించాల్సిందేనని, ఇది జరగాలంటే ప్రజలకు దూరమైన తెలంగాణ పదాన్ని తిరిగి పార్టీ పేరులో ఉండాల్సిందే అనే ఆలోచనకు కేసీఆర్ వచ్చారని, ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ పని చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ తిరిగి టీఆర్ఎస్ గా మార్చితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి.